వచ్చింది. బ్యూటిఫుల్ మావా, అద్దెరిందిరా మావా. ఎలా రాబట్టావు? ఫస్ట్ నువ్వు, తర్వాత నేను. ఓకే. సారీ, తాతయ్య పడుకునేసరికి లేట్ అయింది. నా ఫ్రెండ్ గిరి పూలదండలు, సాక్షి సంతకాలు, పెళ్లి పనులు చూసుకోవడానికి ఒకటి ఉండాలి కదా, అందుకని నీ గాజులు, నగలు అన్నీ తీసుకొచ్చుకున్నావా? బ్యాగ్ లో ఉన్నాయి. వెళ్దాం, వాడికి ఇచ్చేసా బ్యాగ్. వరలక్ష్మి, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. మేము ముందెళ్ళి ఆ తిరుపతి బస్సులో కూర్చుంటాం. తర్వాత వచ్చి నువ్వు లేడీస్ సీట్లో కూర్చో. ఎవరన్నా చూస్తే రిస్క్ కదా. సూపర్. ఇదిగోమ్మా. తనకు తప్పే విషయం ఎవరికి తెలియదు కదా. కిలో 100 రూపాయలు సార్. తాజా పాలకోవా సార్. వద్దులే పో. పూలు తీసుకోండి సార్. రేపు తిరుపతిలో పెళ్లి పెట్టుకున్నారు, తినండి. పెళ్లిలో ఫ్రెష్ గా ఉంటారు. 2 పెళ్లి కొడుకులు ఉన్నారా? ఫస్ట్ నైట్ కొద్దా పెళ్లిలో సాక్షి సంతకం పెట్టి అతని తర్వాత మీరే కదా సార్ రూమ్ లోకి వెళ్ళేది. అమ్మాయిని లేడీస్ సీట్ లో కూర్చోబెట్టారా? ఎవరికి అనుమానం రాకుండా బాగా మేనేజ్ చేస్తున్నారు సార్. ఓయ్ పోయా, వెళ్ళవయ్యా. కొరమేనో చోరా చేపల కళ్యాణం, ఆ తెల్లారు యా పీత బొచ్చల ఉల్లాచం. కొరమేనో చోరా చేప, కొరమేనో చోరా చేపల కళ్యాణం. రే, ఎవరికి తెలియదన్నా? బస్ స్టాండ్ మొత్తం తెలిసిపోయింది కదరా. నువ్వు వద్దు, నీ బ్యాగ్ వద్దు, తీసుకో. ఇంకెప్పుడన్నా తిరుపతి వెళ్దామని ఫోన్ చేసావో చంపేస్తా. చెల్లిమా నీకు దండం. రే వీడిని నమ్ముకొని నేను దీపం రావద్దని చెప్పానే. ఇప్పుడు దానికి ఫోన్ చేస్తే ఏం తిట్టిద్దో. చెల్లమ్మా వస్తానమ్మా. ఎవరికీ తెలియకుండా వీళ్ళు వేసుకున్న ప్లాన్ అందరికీ తెలిసింది నా వల్లే. నా పేరు శివ, ఇదే నా ఆఫీస్. మొత్తం 20 ఫ్లోర్స్, 840 స్టాఫ్. ర్యాంక్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత -3 వరకు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 37 మంది వర్క్ చేస్తున్నారు, అందులో నేను ఒకని. నా పని కాల్ టాపింగ్. జస్ట్ కాల్ టాపింగ్ మాత్రమే మీ పని. అసలు మనం సామాన్య ప్రజల కాల్స్ని అలా టాప్ చేయొచ్చా? అది లీగలా? ఖచ్చితంగా ఇల్లీగల్. నౌ యూ మస్ట్ బి వండరింగ్ వై ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ దిస్. దేశ భద్రత కోసం, ప్రజల ప్రశాంతత కోసం మనం పబ్లిక్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తున్నాం. సీనియర్ ఇంటెలిజెన్స్ టీమ్ కి ఎవరి మీదైనా సందేహం వస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి డెస్క్ కి ఫార్వర్డ్ చేయడం మాత్రమే మీ పని. కానీ ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, మానిటర్ బీప్ అలర్ట్ రాకుండా ఏ ఒక్క ఫోన్ కాన్వర్సేషన్ అయినా విన్నా, రికార్డ్ చేసినా అది చాలా పెద్ద క్రైమ్. అలా చేస్తే మీ జాబ్ పోవడమే కాకుండా యూ విల్ బి బిహైండ్ బార్స్. పబ్లిక్ కాల్స్ వినకూడదు, రికార్డ్ చేయకూడదు అనేది మాకిచ్చిన ఆర్డర్. కానీ నేను పబ్లిక్ కాల్స్ మాత్రమే వింటాను. దానికోసం నేనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. ఫోన్లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్వేర్ ఆన్ అయ్యి స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అలాగే రౌండప్ చేయండి. ఎవరికి తెలియకుండా వారం రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నడి సముద్రంలోకి ఎలా వచ్చాడు? ఎవడ్రా? I've already seen your resume, Shiva, and I'm surprised. గన్షూట్ లో నేషనల్ లెవెల్ విన్నర్. మీరే 2 కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్, IQ, EQ అన్నిట్లో మీరు ఓవర్ క్వాలిఫైడ్. మరి ఈ జాబ్ కి ఎందుకు వచ్చారు? జస్ట్ 40,000 రూపీస్ సాలరీ హియర్. మీకున్న క్వాలిఫికేషన్స్ కి నేను చెప్పే 2 సర్టిఫికేషన్స్ చేయండి చాలు. ఇదే ఆఫీస్ లో 3rd ఫ్లోర్ లో మీరు పనిచేయొచ్చు. అండ్ యూ కెన్ ఎర్న్ as much as I am earning. లేదు సార్, నాకు ఈ శాలరీ చాలు.
దిస్ ఇస్ జస్ట్ టేబుల్ వర్క్ శివ. లైఫ్ మొత్తం ఈ టేబుల్లోనే ఎండ్ అయిపోతుంది. పర్లేదు సార్, నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఓకే దెన్. ఈయనకొచ్చిన డౌటే నా ఫ్రెండ్కి మా నాన్నకు కూడా వచ్చింది. మా నాన్న అడిగారు 40,000 జీతానికి ఈ పని చేస్తున్నామని. వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ చాటుగా వింటాం, ఒకళ్ళు టాయిలెట్కి వెళ్తుంటే తొంగి చూడటం లాంటిదని తిట్టారు. పోలీస్ ఏంటి ఇంకా జీతం ఎక్కువ వచ్చేదంట. ఒకరిని హత్య చేశాక అది వాడు చేశాడా లేదా వీడి చేశాడని కనిపెట్టి తీసుకెళ్లి కోర్టులో నుంచోబెట్టి చంపాడని ఒక లాయరు, చంపలేదని ఇంకో లాయరు, దాని తర్వాత జైలు తర్వాత బెయిల్. ఒక ప్రాణం పోయాక ఇన్ని పనులు చేసే ఆ పోలీసు ఉద్యోగం నాకొద్దు. కానీ ఈ పనిలో ఒక తప్పు జరగడానికి ముందే నేను దాన్ని ఆపగలను. అది పేపర్లో రానక్కర్లేదు, టీవీలో రానక్కర్లేదు. నేను స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు. ఈ సొసైటీ నేను చేంజ్ ఏం చేయట్లేదు. కానీ ఆ రోజు తిరుపతికి వెళ్ళుంటే ఆ ఎదవల దగ్గర తన జీవితం నాశనం అయిపోయింది కదా. ఆ వరలక్ష్మిది తన జీవితాన్ని నేను మార్చగలిగానుగా. ఆ అమ్మాయి చేతులెత్తి దండం పెడుతూ మీరు నా అన్నయ్య అంది. అది చాలు నాకు. పోయిన మార్చి 16వ తేదీ రాత్రి ఫస్ట్ టైం నేను తన వాయిస్ విన్నాను. నైట్ 1:30 అవుతుంది. ఈ టైంలో హెల్ప్ ఏంటే? రేపు హ్యూమన్ అనాటమీ సెమినార్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే. సడన్ గా ఒక వీడియో నన్ను చూడు అన్నట్టు బ్లింక్ అయింది. అయితే అంటే క్లిక్ చేసి చూసాను. ఏం వీడియో అది? అదే లాస్ట్ ఇయర్ మన లెసన్ లో వచ్చింది, హ్యూమన్ రిప్రొడక్టివ్. యు సా ఎ పార్న్ వీడియో. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు? కాదే, ఆ వీడియో చూసిన వెంటనే అలాంటివే 4-5 వీడియోస్ వచ్చాయి. ఓకే, ఏం చేసావు? కంటిన్యూస్ గా అన్ని చూసాను. ఎంతసేపు? జస్ట్ 4 hours. 4 hours? ఓస్ని ఎంకమ్మా, చాలే వెళ్ళి పడుకో. లేదే, నాకు నిద్ర పట్టట్లేదు. See, you know, I have 96% now. I need to get at least 98%. అప్పుడే కదా నేను స్కాలర్షిప్ లో యూఎస్ వెళ్ళగలను. దానికి దీనికి ఏంటే సంబంధం? నేను స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో I just want to try it once. ఏమైనా పిచ్చా? వెళ్ళి నీళ్ళు తాగి పడుకో. నేను ట్రై చేశాను. ఏం ట్రై చేసావు? నిద్రపోవడానికి ట్రై చేశాను, పట్టట్లేదే. నాకు ఈ లవ్ గివ్ లాంటివి ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. మనకు అవసరమా చెప్పు? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? I need a blind date. I need a handsome guy. నేనెవరో, నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు. అలాగే తనెవరో, తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. Just one. నాకు నా కాన్సంట్రేషన్ తిరిగి రావాలి. నువ్వే హెల్ప్ చెయ్యాలి. చిచి, సిగ్గులేదే నీకు? ఏ, నువ్వు మరీ ఇంతలా రియాక్ట్ అవ్వకు. నీ గురించి నాకు తెలుసు. చాలా మానేసి వెళ్ళి పడుకో. మెంటల్. నాకు చెప్పినట్టు వేరే ఎవరితో చెప్పకు. మీరు గెస్ట్ చేస్తుంది కరెక్టే. ఆ నెక్స్ట్ డే నేను తన డైరెక్ట్గా చూడటానికి వెళ్ళాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నేనా? 28 days గా చూస్తున్నా. ఫస్ట్ డే రేమండ్ షర్ట్ వేసుకుని అక్కడ నుంచున్నావు. సెకండ్ డే మోన్ బ్లాక్ బెల్ట్ బ్రౌన్ షూస్ వేసుకుని ఇక్కడ నుంచున్నావు. ఫ్రైడే మాత్రం రాలేదు. ఆ నెక్స్ట్ డే ఐనాక్స్ థియేటర్కి వచ్చావు. నీకు 2 rows ముందు నేను కూర్చున్నాను. 2 గంటల్లో 8 సార్లు నన్ను చూసావు. ఎక్కడికి వెళ్ళినా రెడ్ ఎన్ఫీల్డ్ TS09 EF 4005 లో వస్తూనే ఉంటావు. ఇంతటితో ఇవన్నీ ఆపే, అంతే. కంగ్రాచులేషన్స్, అమ్మాయి నీకు పడిపోయింది. ఏమంటున్నారా? ఒరే, ఫస్ట్ డే నువ్వు వేసుకున్న షర్ట్ నుంచి సాక్స్ దాకా అన్ని నోటీస్ చేసింది. 28 days అని రోజులు కూడా లెక్క పెట్టుకుంది. ఐనాక్స్ థియేటర్ లో 2 rows ముందు కూర్చొని సినిమా చూడకుండా వెనకాలన్న నిన్నే చూస్తుండిపోయింది. ఇంకెందుకు, వెళ్ళి లవ్ ప్రపోజ్ చేయి. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదు. లవ్ చేయట్లేదా? మరేంటి? క్లాస్ అయిపోయాక మనం షాపింగ్ వెళ్దాం. ఓకే? యా మరి లంచ్? అలాగే లంచ్ కూడా బయటే చేద్దాం. చూడు, నాకు ఈ లవ్లు గివ్లు అంటే ఇంట్రెస్ట్ లేదు. తెలుసు.
నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాగా, నైస్. అయితే ఓకే. అవును, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని నీకెలా తెలుసు? ఎలా అంటే 96% 98 చేస్తేనే యూఎస్లో స్కాలర్షిప్ వస్తుంది. హే, ఇది నీకెలా తెలుసు? అది కనకదుర్గమ్మ కల్లోకి వచ్చి మీకేదో హెల్ప్ కావాలంట, అదేంటో తెలుసుకొని సాల్వ్ చేయమంది. చిచి, అలాంటిదేం లేదు. అయితే అది చీచి. No, no, no. నా స్టాప్ వచ్చేసింది. నేను 5 o'clockకి సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాను. నాతో మాట్లాడాలనుకుంటే అక్కడికి రండి. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిస్ మాట్లాడుకుందాం. నాకు ప్లీజ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ కాల్ ఏప్రిల్ 30న విన్నాను. ఏంటి టైంలో? శ్వేత, ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. పైనుంచి ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి. ఎప్పుడు చూడు కామిక్ బుక్స్, దయ్యం సినిమాలు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. కాదే, అందరిళ్ళలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ నువ్వు కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. దయ్యం లేదు, గియ్యం లేదు, హాయిగా పడుకో. ఓకే? హే శివ, మొన్న 12 టికెట్లో నువ్వు ఒక్కడే మిస్సింగ్ రా. అయినా అంత బిజీయా? కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు. రేణు, ఒక చిన్న హెల్ప్. అనుకున్నా, ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా. చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నా. నీ పక్క స్ట్రీట్ 19th Avenue ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది, నెంబర్ 32. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది. ఐ థింక్ షీ నీడ్ సమ్ సపోర్ట్. సరే సరే, వెళ్తాను. కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. శివ చెప్పాను. అబ్బబ్బబ్బబ్బా, ఫోన్ పక్కన పెట్టి ముందు తిను. ప్యాంట్ ఐరన్ చేసావా? నేను ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి? ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా. ఇదిగోరా, రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ రోజైనా మొత్తం తిను. దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్, అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్, ఇద్దరు ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బాధిత బంధువుల ఆర్తనాదాలు. ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అక్కడ ఇద్దరు అమ్మాయిల బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా. ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సారు. ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్. అంకుల్, మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేశాడు.
రిజైన్ చేశాడా? శివా, శివా, ఏంట్రా ఇది? ఎందుకు రిజైన్ చేశావు? నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు. ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని ఈ పనిలో చేరాను. ఎప్పుడైతే చేయలేక 2 ప్రాణాలు పోయాయో ఇక మీదట నేను ఈ పని చేయకూడదు. ఆ అమ్మాయి ఇంటికి ఒక హంతకుడు వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది. తనే కరెక్ట్గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు. చిన్న పిల్లరా, సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది. నేనే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. రే, ఎంతో మందిని కాపాడావు. ఇది ఒక్కసారికి మిస్ అయింది. ఏం చేస్తాం? పదరా, ఆఫీస్కి పోదాం. లేదురా, ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. ఈ పని ప్రతి క్షణం నాకు ఆ సంతోషాన్ని ఇచ్చింది. ఆ 2 ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష. తప్పు జరగడానికి ముందు ఆపాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఒకటి అడగనా? ఈ 2 హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే చేస్తుండడు అనుకుంటున్నావా? లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా? ఈ క్రైమే ముగింపెందుకు అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్రైమ్కి ఆరంభమై ఉండొచ్చు కదా. వెళ్ళు, పనికి వెళ్ళు. వాడు చెయ్యబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకో. వెళ్ళు. స్కాన్ చేయి. వినయ్, నీ సిస్టమ్కి అమ్మాయి నంబర్ పంపాను. తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి. ఓకే. నువ్వు తన కంప్లీట్ SMS చెక్ చేయి. ఓకే శివ. ఏమన్నా డౌట్గా ఉండే చాట్, కొత్త ఫ్రెండ్స్, లవ్, థ్రెట్ ఏమైనా ఉంటే చూడండి. కానీ ఆ ఫిజిక్స్ అసైన్మెంట్ ఒకటి చేయాలి. అవును, క్లాస్ అయ్యాక మూవీకి వెళ్దామా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయి. ఫోరంలో టికెట్ బుక్ చేసేస్తా. మూవీ కదా అమ్మా, ఇప్పుడే క్లాస్ అయిపోయింది. క్యాంపస్లో చాలా రోజులు ఇంటికెళ్ళి బయలుదేరితే ఏ సీజన్ ఉంటే చాలు. మనం షాపింగ్ పక్కన కూడా తీసుకెళ్ళి బయలుదేరామా? లైఫ్ స్టైల్లో సేల్ ఉందంట. జనం కలిసి వెళ్దాం. ఇయరింగ్ కూడా ఆర్డర్ చేసేది. టైర్డ్గా నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్ కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. శివ, కమిషనర్ కాల్స్ని మానిటర్ చేయమన్నావు కదా, అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్గా ఉంది. నీకేమైనా యూజ్ అవుతుందేమో. వుడ్ యు లైక్ టు లిసన్? సార్, ఏసీపీ శర్మ. చెప్పండి శర్మ. సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి, అర్జెంట్. పర్లేదు, ఫోన్లో చెప్పండి. కాదు సార్, చాలా ఇంపార్టెంట్. ఫోన్లో అంటే? పర్లేదు శర్మ, చెప్పండి. సార్, ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది. మర్డర్ వెపన్ని క్లీన్ చేసిందేమో అనే డౌట్తో ఆ క్లాత్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్. అందులో ఈ 2 బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా 8 హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 మేల్ బ్లడ్ శాంపిల్స్ సార్. అన్ని ఈ మంత్లో ఆ వెపన్ని తుడిచినవే సార్. అలాగా? ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలా ఉందే. శర్మ సార్, డూ వన్ థింగ్. చెప్పండి సార్. సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి. అలాగే సార్, ఉంటాను. శర్మ సార్, ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. ఓకే సార్. ఏంట్రా, వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట. 8 మందిని చంపారా? ఆ క్లాత్లో ఉన్నది 8 మంది బ్లడ్. ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు. ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించేదన్న రూట్ దొరుకుంటే వాడెవడు 8 మందినే చంపాడా, లేక ఇంకెక్కువ మందిని చంపాడా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలిసిందే. అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం.
ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్లో ఉన్న మెసేజెస్లో ఉంది. ఆ టైము ప్లేసు మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లోంచి ఏమన్నా దొరకచ్చు. 3rd ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్లో ఉన్నాడే కౌశిక్, అతను మనకు హెల్ప్ చేస్తాడా? ఏంట్రా ఇది ఇంత పెద్ద లిస్టా? ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంటా? అరే చాలా ఇంపార్టెంట్ రా, ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. దొరికిపోతే ఏం చేస్తాంరా? అరే నా మాటనరా, అట్లా కాదురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. జీవితం అంటే ఏంటో చూడని 18 ఏళ్ళ అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కానిస్టేబుల్ 2 అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు. అలాంటోడు బయట నాకు ఆడు కావాలి, నేను నన్ను పట్టుకోవాలి, దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా ఫ్లోర్ -3 నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదే నా టోటల్ ఫుటేజ్. మాల్, థియేటర్లో, టెంపుల్, ఏటీఎం, కాలేజ్ బయట, కుకట్పల్లి చౌరస్తా, జ్యువెలరీ షాప్, ట్రాఫిక్ సిగ్నల్, పెట్రోల్ బంక్ అండ్ సీసీటీ ఫుటేజ్. బాయ్ శివ, మేము కలుద్దాం. వీడేంటి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు? చెస్ ఆడుకుంటున్నాడు చూడు. రేయ్ ఆడెవడో తెలిసిందా? వీడిని నోట్ చేయండి. వీడేదో తీసుకోవడానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. వీడు తీసుకునేసరికి ఆ అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది. వీడు ఆ అమ్మాయిని చూశాడు. వీడు ఇన్ని ఎంటీ చైర్స్ మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది. వీడేమీ తినకుండా ఇటు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో ఎగ్జిట్ అయ్యాడు. ఫేస్ క్లియర్గా తెలియట్లేదే. ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి, దీంట్లోనే ఉన్నాడు. ఈ నంబర్ బైక్దే కాదు, ఒక లారీది. చచ్చాడ్రా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? నిన్న నైట్ పోలీసులు 2 అరెస్ట్ చేశారు, పబ్లిక్ ప్యానిక్ అవ్వకూడదని. ఓల్డ్ క్రిమినల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళని ఇరిటేట్ చేస్తాయి, అది మనకు మంచిది కాదు. వీడిని నేనే పట్టుకుంటాను. నా పేరు గౌరీ. నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను. ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నిన్నే కలవరిస్తుంది. ప్లీజ్ అన్నయ్య, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే, లేదంటే అమ్మ నేను అడుక్కు తినాల్సిందే. ఇది మా అన్నయ్య ఫోటో, పేరు కృష్ణమూర్తి. ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేనేదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. చెప్పన్నయ్య. కుమార్, వీడియో చాలా క్లియర్గా ఉంది, కొంచెం షేక్ చేసి తీస్తే రియల్గా ఉంటుంది. ఇంకోసారి తీసి పంపిస్తాను, ఎలా ఉందో చెప్పు. ఏ సెట్టింగ్ సెట్టింగ్ 1 మోర్ చేద్దాం, ఉంచు. ఏమా 1 మోర్ చేద్దాం. సూపర్ రా. ఈ వీడియో మీకు పంపుతాను, గ్రూప్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేయండి, స్ప్రెడ్ చేయండి, మన సర్వర్స్ యూజ్ చేయండి. దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు
ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో వైరల్ అవడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది. నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళు. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఊరికే అలా అరిస్తే ఇచ్చేస్తారా? OLX లో ఒక్కసారి అమ్మితే అమ్మినట్టే, రిటర్న్ ఏ ఉండదు. ఆన్లైన్ లో అయితే మాత్రం ఛార్జింగ్ అవని ఐప్యాడ్ అమ్మేసి మోసం చేస్తారా? మోసమా? మోసం ఏంటి? మోసం కాక ఇంకేంటి? నాకు డబ్బా పీస్. ఇది డబ్బా పీస్ కాదు, గుడ్డు పీసు. ఓ హాయ్. మా ఇది ఛార్జ్ అవ్వట్లేదు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేమన్నాను కదా. OLXలో అమ్మేసావా? మీ అమ్మగారా? ఎరా, నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి లోపల రండి, మాట్లాడుకుందాం. అయిపోయాడు ఇవ్వండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. మా శివ నీకు ముందే తెలుసా అమ్మా? 28 days నా వెనకాలే తిరిగాడు. నువ్వు మా వాడిని లవ్ చేస్తున్నావా? లేదు లేదు, లవ్ ఏం లేదు. ఓ ఫ్రెండా? ఫ్రెండ్ కూడా కాదు. లవ్ లేదు, ఫ్రెండ్ కాదు, మరి ఇంకేంటి? అదే యాక్చువల్లీ నాకు 96%, 98 కోసం అతను ఇష్టం. ఇష్టం. చూద్దాం. లవ్ అయితే కనుక వెంటనే చేసేయమ్మా. వాడికి పిల్లని చూడటం నా వల్ల కావట్లేదు. అదేంటో చాలా సిగ్గు వాడికి, వాళ్ళ నాన్నగారులా. హాయ్. హాయ్. మాకు పెళ్ళైన 4 ఏళ్లకి వీడు పుట్టాడంటే అర్థం చేసుకో మరి. యునో ఆంటీ, మా అమ్మా నాన్నకి పెళ్ళై 20 ఏళ్ళైంది, కానీ నా వయసు 21. అంటే చూసుకోండి మరి, నేను మా అమ్మలాగా చాలా ఫాస్ట్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏంట్రా ఈ పిల్ల లవ్ లేదు, ఫ్రెండ్ కాదు అంటోంది? కరెక్టే. రెండూ కాకపోతే మరి ఇంకేంట్రా? ఎలా అమ్మా నీతో చెప్పేది? లాభంతో కూడిన స్నేహం. లాభంతో కూడిన స్నేహం? అవునమ్మా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఫ్రెండ్షిప్ లో లాభం ఏంటో నష్టం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. రే, వెళ్ళి డ్రాప్ చేసిరారా. ఇది కూడా బెనిఫిటే కదా. ఏ తప్పే. నువ్వు వెళ్ళమ్మా, పెళ్ళైన తర్వాత కూడా తప్పు అంటాడు. 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. హలో. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను. ఆ అమ్మాయికి ఏమైనా డబ్బు సాయం చేయొచ్చా? డబ్బులేమొద్దు సార్, ముఖ్యంగా మాకు వాళ్ళ అన్నయ్య కావాలి. హలో. హలో సార్, అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. థ్యాంక్స్ అండి, కానీ మాకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కావాలి. హలో. హలో, అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి? వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదని వాట్సాప్ వీడియోలు అన్ని అబద్ధాలు చెప్పిందే ఆ అమ్మాయి. అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పిందని మీకు ఎలా తెలుసు? కథలు చెప్తున్నారా? ఆ ఫోటోలో ఉన్నోడి పేరు కృష్ణమూర్తి కాదు, భైరవుడు. ఆయన ఫ్రెండే, అసలు ఆడికి చెల్లిలే లేదు. నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం. ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం, వాట్సాప్లో పెట్టడం. మీకేం పని పాట లేదా? ఇంతకు మీరెవరు? ఆ వీడియోలో ఉందే అమ్మాయి కాబోయే మొగుడిని. పెట్రా ఫోను. కొలనూరు వెళ్తున్నాను. వాడితో కలిసి చదువుకున్నాడు, అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు.
నిజంగా మీరు పోలీస్ అని నాకు తెలియదు సార్. ఎవరో ఐటీ కుర్రాలు తీసి పెట్టిన ఫేక్ వీడియో అనుకున్నాను. అది ఫేక్ వీడియో నీకెలా తెలుసు? ఆడు మా స్కూల్లోనే 8th క్లాస్ వరకు చదువుకున్నాడు సార్. ఆడి పేరు భైరవుడు. పక్కనే ఉన్న మారేడుకొండ అనే చిన్న ఊళ్ళో వాళ్ళ నాన్న కాటికాపరి. 96లో వాళ్ళ నాన్న 4 హత్యలు చేశాడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా జరిగాయి సార్, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరికి డీటెయిల్గా తెలుసు? మారేడుకొండ శ్మశానంలో పెద్ద మల్లైన ఓ ముసలాయన ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. అదిగో ఆ మూలనే వాళ్ళ పూరి గుడిసి ఉండేది. వాళ్ళు వంశపారంపర్యంగా కాటికాపర్లు కాదు. భైరవుడు నాన్నకు వేరే ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాడు. ఈ శ్మశానంలోనే ఆ భైరవుడు పుట్టాడు. ఇదిగో ఎన్నుకుంటా వాళ్ళు పోయండి. ఈ సమాధుల మధ్య ఆడుకుంటూ పెరిగాడు. తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు. ఈ గంజి తాగలరా? రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? ఏడుస్తా వస్తున్నారే, అందరూ ఏడుస్తా వస్తున్నారు. కర్మ. ఏం చెవులో ఇడివి, ఎక్కడెవరు ఏడ్చినా ముందు ఈడికే వినిపిస్తుంది. అరే భైరవా, బడికి వెళ్ళపల్లా లేరా లేరా? అమ్మా! తీసుకురా. ఎందుకే పిల్లని పట్టుకుని అట్టగొడుతున్నావు? వారం రోజులైంది సరిగ్గా తిండి తినక. తింటా తిను. అగాగు ఏనాయనా, మనం బయటికి వెళ్తుందాం. చిన్న నీకంత అమ్మంటావా? అక్కర్లేదు. పదనైనా చిన్నపిల్లలు పట్టండి. చాలా రోజులుగా చూస్తున్నా. ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన. పని రాగానే మాంసం కూర తెస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు. నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు.
పాపా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకోనైనా. అయ్యా అటు చూడు. అయ్యయ్యో ఎవరు? అయ్యో నాయుడు గారు, నాయుడు గారు ఎవరైనా రండి, నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా ఎవరైనా ఉన్నారా? తొందరండి. అయ్యో నాయుడు గారు, నాయుడు గారు జాగ్రత్త, తలకి దెబ్బ తగిలిందే, బాగా రక్తం వస్తుంది, పట్టుకోండి. ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు. భైరవుడు చేసిన పని ఊళ్ళో పిల్లాడు చూశాడు. ఊళ్ళో కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఊళ్ళో సాగు లాగలేదు బాబు. జనానికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో అందరూ ఓ సాగు దగ్గరికి వెళ్ళి అడిగారు. కాటికాపురి కుటుంబాన్ని ప్రాణాలతో తగలబెట్టడం వల్లే ఊరి గరిష్టం పట్టుకుందని చెప్పడంతో అందరూ ఊరి పొలిమేర దాటి 3 కిలోమీటర్ల అవతలికి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ వల్లకాడైపోయింది బాబు. కొన్ని సంవత్సరాల క్రితం భైరవుడిని హైదరాబాద్లో చూశానని ఊళ్ళో ఒక అతను చెప్పాడు. అప్పుడే మాకు తెలిసింది ఆ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని. పోలీసులకి ఇదంతా చెప్పారా? కాటికాపురి కుటుంబాన్ని తగలబెట్టిన కేసు మాత్రం కొన్నాళ్ళు నడిచింది.
తెలిసిందా? హ్మ్. ఏం తెలిసింది? డైనోసార్. నేను ఇప్పుడు ఒక నంబర్ పంపుతాను, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఓకే సరే, నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం. ఎవరు? సారీ సార్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నువ్వు భైరవుని చిన్నప్పుడు మాత్రమే చూశానని చెప్పావు, కానీ మేము వాట్సాప్లో పంపింది వాడి ఇప్పటి ఫోటో. వాడే వీడని నీకెలా తెలుసు? సారీ సార్. పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ వండర్లాలో సడన్గా ఒక సెక్యూరిటీ మా నాన్నని గుర్తుపెట్టి మాట్లాడాడు. అంటే మా నాన్నకి మారేడుకొండలో టీ కొట్టు ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా బైరోడ్ చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ బైరోడ్ ఇంకా బతికే ఉన్నాడని వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. మేమేం మాట్లాడకుండా వచ్చేసాం సార్. అందుకే ఆ ఫోటో చూడగానే గుర్తుపెట్టాను సార్. ఎన్నిసార్లు కాల్ చేయాలి? 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, ఇంతవరకు ఎవరు రాలేదు. ఎప్పుడొస్తారు? మా సార్ తిడుతున్నారు. ఇతను కలవాలి. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగండి. సరే ఎప్పుడొస్తారు? నేను చెప్పేది నువ్వు విను. రే, ఇప్పుడు ఒకతను వచ్చాడు, ఎటు వెళ్ళాడు? లోపలికి వెళ్ళమన్నావుగా, ఇప్పుడే వెళ్ళాడు. రే, నిన్ను ఎత్తుక్కుంటూ ఒక అతను వచ్చాడురా. మొబైల్లో నీ ఫోటో చూపించాడు, లోపలికి పంపించా.
సిటీలో ఎంతమందిని చెప్పావు? చెప్పరా. నీ గురించి మాకంతా తెలుసు. చెప్పరా, ఎవరెవరిని చెప్పావు? ఈరోజు నీకు ఆఖరి రోజు. రే ఏంట్రా ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. నేనెక్కడ పుట్టింది, ఎలా పెరిగింది అన్నీ కనుక్కుంది వీడేగా. ఇప్పుడేంటి అలా ఊరికే నిలబడ్డాడు? అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? దమ్ముంటే వాడిని నన్ను చంపమని చూద్దాం. శివ, ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోలీసుల దగ్గరికి ఏం వెళ్ళదు. అసలు వీడు మనిషే కాదు. ఇప్పుడే ఇక్కడే చంపేవి. ఏమైందిరా? వీడు బైరోడ్ కాదు, వాడి తమ్ముడు. తమ్ముడే ఇలా ఉన్నాడంటే బైరోడ్ ఇంకెలా ఉంటాడో. వాట్సాప్లో వీడియో స్ప్రెడ్ అయినప్పటి నుంచి మా అన్న నేను నీకోసం వెయిట్ చేస్తున్నావురా. రోజు 9ంటికి భైరవుడు నా కోసం వస్తాడు. ఈ రోజు వచ్చుంటాడు. నా కోసం వెతుకుంటాడు. నువ్వు నా ఫోటో పట్టుకొని వెతికిన విషయం ఈ పాటికే వాడికి తెలుసుంటుంది. వస్తాడ్రా వాడు. 13 ఏళ్ల వయసు తర్వాత మా అన్న ఇంకేం చేయలేదనుకుంటున్నావా? ఊరు నుంచి వచ్చాక ఊరికే కూర్చోలేదు. నెల్లూరులో 2012 తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ఒక బోగి తగలబడి 47 మంది చచ్చిపోయారు. గుర్తుందా? అది యాక్సిడెంట్ కాదు, మా అన్న చేసిందే. ఆ తర్వాత సంవత్సరం హైదరాబాద్ లో ఒక బస్సు ఫ్యూల్ ట్యాంక్ పేలి 37 మంది చచ్చిపోయింది. 2 సంవత్సరాల ముందు చిత్తూరులో గ్యాస్ పైపు లీక్ అయి జనాలు కాలిపోయింది. ఇవన్నీ మా అన్న చేసినవేరా. అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఏడుస్తుంటే చూసి మేము సంతోషపడ్డాం. ఇవే కాదు, ఇంకో 10 సంవత్సరాల వరకు ఏమేం చేయాలో అన్ని ప్లాన్ చేసి పెట్టాడ్రా. హలో వినయ్, శివాకి ఫోన్ ఇవ్వు. శివ వద్దు. హలో. అరే శివ, వాడిని ఏం చేయలేదు కదా? లేదు, ఏం చేయలేదు. మంచి పని చేసావు. నువ్వు వెంటనే అమీర్పేట్ చౌరస్తాకరా. ఏ రే, ముందు టీవీ పెట్టి న్యూస్ ఛానల్ చూడు. ఇక టీవీ లేదు. ఏం జరిగింది? నువ్వు ఒకరిని పట్టుకొచ్చావు కదా. ఈ రోజు రాత్రి మా ఛానల్ కు గుర్తు తెలియని వ్యక్తి పంపిన వీడియో చాలా షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఒక్కసారి మీకోసం. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. ఏ హత్య నుంచని చెప్పాలి? మీలో చాలా మందిని నేను ఇంతకు ముందే చూసుండొచ్చు. ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబరు అనుమానాస్పదంగా చచ్చిపోయి అది చూసి మీరు లబోదిబోమని ఏడ్చుంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసుంటాను. ఎందుకంటే అది నేను చేసిన హత్య అయి ఉండొచ్చు. పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంటు, భూకంపం, సునామీలా నేను ఒక భాగమే. నిన్నటి వరకు నా నీడని కూడా ఎవ్వడూ తాకలేకపోయాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు నా పేరు, నా ఊరు, నేను 12 ఏళ్ల వయసులో చేసిన మొదటి హత్య నుంచి మొన్న చేసిన హత్య వరకు అన్ని తవ్వితీశాడు. నా తమ్ముణ్ణి ఎత్తుకెళ్ళాడు. వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా నేనేం చేస్తానో చెప్పే ముందు ఈ బ్రిడ్జిని కొంచెం చూడండి. మెట్రో ట్రైన్ పనులు మొదలుపెట్టినప్పుడే నేను పనిలో చేరాను. ఇక్కడున్న ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడే పిల్లర్కి ఒక్కొక్కళ్ళని చంపి అందులో పూడ్చిపెట్టాడు. 23 పిల్లర్లు, 23 శవాలు. మీ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇందులో ఏదో ఒక పిల్లర్లో ఉండే ఛాన్స్ ఉంది.
పేర్లు డీటెయిల్స్ తర్వాత వస్తాయి. అది ఈ మెట్రో ట్రైన్ ఓపెనింగ్ రోజు ఈ విషయం బయట పెట్టాలనుకున్నాను. సిటీ అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఇది చూసి జనాలు గుంపులు గుంపులుగా కుటుంబాలుగా ఏడుస్తుంటే అది చూసి ఆనందపడాలని ప్లాన్ చేశాం. ఓ నాయనో, మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు, కానీ వాడు ఒక్కడి వల్ల ఆ సంతోషం సగంలో ఆగిపోయింది. ఇప్పుడు వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా ఈ సిటీని శ్మశానంగా మారుస్తాను. హత్యకు గురైన మృతుల వివరాలు. పిల్లర్ నంబర్ 17 కె హనుమంతరావు 85, టి శ్రీనివాసరావు 130, సుధాకర్ 149, జి లలిత 160, మొహమ్మద్ సైదా 160. ఏడవకండి, ఎవ్వరూ ఏడవకండి. మిమ్మల్ని ఏడ్పించిన వాడు ఈ జనం మధ్యలోనే ఉన్నాడు. మీరేడుస్తుంటే చూసి సంతోషపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం టీవీలో నా తమ్ముడిని వదిలిపెట్టాలని చెప్పాడు కదా, ఆ తమ్ముడు వీడే. వీడిని పట్టుకుంది నేనే. వీడిని వదిలేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి హత్యలు చేస్తారు. ఈ బ్రిడ్జ్ లో పూడ్చిన 23 మందే కాదు, పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం వీడిని? అన్నా, అన్నా, అన్నా! ఎదుటోళ్ళ ఏడుపుని చూసి సంతోషించే మృగాను కదరా నువ్వు. ఇప్పుడు నవ్వరా. నీ తమ్ముడు ఏడుస్తున్నాడు కదా, నవ్వు. అన్నా, వీడిని వదలొద్దన్నా. రేయ్, నీకు దమ్ముంటే చంపరా. ఇక్కడ నాకేమన్నా జరిగితే ఈ సిటీని శ్మశానంగా మార్చేస్తాడు. ఇప్పుడు మా అన్న ఏడుస్తున్న దానికంటే వీణ్ణి ఎందుకు చంపాన్రా అనుకునేలా నిన్ను 100 రెట్లు ఎక్కువగా ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తారో మేం చూసుకుంటాం. ఇది నిజంగానే మనకు క్రూషియల్ టైం. సిటీలో మిస్సింగ్ కేసులన్నీ పెద్ద థ్రెట్గా తయారయ్యాయి. ఏం జరిగి ఉంటుందనేది నిన్న రాత్రే మనకు ఒక క్లియర్ వ్యూ దొరికింది. యాక్చువల్గా పిల్లర్స్లో పూడ్చిపెట్టిన వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా మనం వాడిని పట్టుకుంటేనే పబ్లిక్ పానిక్ అవ్వకుండా ఆపగలం. ఇంత పెద్ద విషయాన్ని మనకంటే ముందే ఒకడు కనిపెట్టాడు, కానీ వాడు ముఖం కనపడకుండా చీకట్లో ఉండి జాగ్రత్త పడ్డాడు. వాడెవడనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే పబ్లిక్కి పోలీసుల మీద నమ్మకం పోతుంది. సో ఇనిషియేట్ అన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్.
ఆ హంతకుణ్ణి, వాణ్ణి కనిపెట్టిన వాడిని ఇద్దరినీ మనం పట్టుకోవాలి. నువ్వు చెప్పిన డీటెయిల్స్ బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. హీఈస్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, ఎస్పీడీ. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు, దానికోసం ఏదైనా చేస్తారు. మెంటల్ ఇల్నెస్ రీసెర్చ్ ప్రకారం ఇది మనుషులు అందరిలోనూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తొంగి చూస్తాం. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏం జరగకపోతే మన అంతరాత్మ డిసప్పాయింట్ అవుతుంది. అదే యాక్సిడెంట్లో ఎవరన్నా చనిపోతే అది చూసి అయ్యయ్యో అని బాధపడతాం. అదే మన మైండ్ కోరుకుంటుంది. సాధారణంగా మనలాంటి వాళ్లకు 4% ఇలాంటి సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్లో ఇది 4 to 6%కి ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు. మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇట్స్ డేంజరస్. హలో హలో శివ, చెప్పండి. నేను ఇన్స్పెక్టర్ గోకుల్నాథ్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి, భైరవుడి గురించి. ప్లీజ్ సిట్ డౌన్. హోప్ యూ రిమెంబర్ మీ. మా అబ్బాయిని లాస్ట్ మంత్ 16th కిడ్నాపర్ నయ్యం నుంచి మీరే కాపాడి తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ సార్. భైరవుడి కేసు అనఫీషియల్ గా మీరే డీల్ చేస్తుండొచ్చని గెస్ చేశాను. నా సోర్సెస్ నుంచి నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని వెంటనే కలవాలని డిసైడ్ అయ్యాను. మా హయ్యర్ అఫీషియల్స్ కి భైరవుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మీకు తెలిస్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. భైరవుడి చైల్డ్హుడ్ గురించి మీకు తెలిసుండొచ్చు. వాడు వాడి తమ్ముడు ఇంకా ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది చూస్తే షాకింగ్ గా ఉంది. సిటీలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్ని టార్గెట్ చేశాడు. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ని ఏదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడో తెలీదు. భైరవుడి కోపమంతా ఇప్పుడు మీ వైపు తిరిగింది. అఫ్ కోర్స్ అది ఒకందుకు మంచిదే. అందుకనే ప్రస్తుతానికి హాస్పిటల్ ప్లాన్ ఆపుంటాడు. పోలీసులు ఒక పక్క ట్రై చేస్తున్నారు. మీరు వాడిని పట్టుకుంటే ప్రాణాలతో పట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అదే హాస్పిటల్లో తెలిసింది వాడొక్కడికే. కరెక్ట్ టైంలో వాడు తమ్ముడిని వేసేసాం. ఇప్పుడు వాడి ఫోకస్ వేరేలాగా ఉంటుంది. వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా నిన్ను వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు. ఆ లోపు ఏమైనా పట్టుకోవాలి. హలో. హాయ్. మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది. నేను కీస్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా? ఏం ఐడియా? యూ వానా జాయిన్ మీ? వన్ సెకండ్. బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ది. కంప్లీట్ లిస్ట్. మెయిన్ లిస్ట్ మాత్రమే ఇది. ఏదో చెప్తున్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్, స్విమ్మింగ్ పూల్, వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా 4 జెరాక్స్ కాపీలు తీ. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి. ఏదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదు, నువ్వేం వెళ్ళలేదు, నువ్వేం పీకక్కర్లేదు. ఫోన్ పెట్టే. ఒక్కొక్కడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సొల్లు కార్చుకుంటున్నారు. వీడేమో ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే. వీడు దానికి సెట్ కాడు. చెప్పమ్మా. ఏరా ఇంటికి రావా? ఆఫీస్లోనే ఉండిపోతావా? వర్క్ కొంచెం ఎక్కువ ఉందమ్మా. కంప్లీట్ చేసుకొని వస్తాను. మీరు పడుకోండి. సరే త్వరగా వచ్చేయి. అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో తప్ప. ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తోంది. త్వరగా వచ్చేయి. సరేమ్మా. అందరిలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. హలో మా. ఏంట్రా? ఇందాకేమన్నావు? అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో లేదు. ఏదోలా ఉంది, త్వరగా వచ్చే అన్నాను. ఎందుకలా అన్నావు? ఏమోరా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సరేనమ్మా, నేను వచ్చేస్తున్నా. సరే. హలో కేశవ.
కేశవ. ఈరోజు ముఖ్యాంశాలు: డ్రైవర్ కేశవ్కి దారుణమైన కత్తిపోట్లు. హలో హలో, ఎవరు? కేశవ ఎక్కడా? కేశవ ఎక్కడా? హలో శివ, ఏమైందిరా? హలో మా మా అమ్మ ఇంకా చావలేదురా, వెయిట్ చేస్తుంది. రే, అమ్మకేమైనా అయిందో? నువ్వేం చేయలేవు. ఇలా సపరేట్ గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అమ్మ అరిస్తే కూడా ఎవరికి వినిపించదు. మొదటి పూటికే అరుస్తుంది, గింజుకుంటుంది. ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కథ వినిపిస్తుంది. నిన్ను మోసిన కడుపులో కసు కసు కసుక్కని పొడుస్తా. ఆ సౌండ్ వింటావా? రే రే, వద్దు. హే ఉండు, ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మా, ఎక్కడమ్మా? ఇక్కడున్నాను రా. బ్యాగ్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? తీసాలేమ్మా. మన తమ్ముడా బాగా ఆడుకుని చెమటలతో వచ్చాడు. వీడినిప్పుడు నరికితే రక్తం వేడిగా వస్తుంది. నువ్వు వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను. వద్దు వద్దు, మళ్ళీ చేయొద్దు. ఎందుకురా నన్ను ఆపుతున్నావు? నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా? ఓపెన్ చే, నన్ను బతుమాలుకో. బతుమాలరా, వదిలేస్తాను. ప్లీజ్. 2000 మంది చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను. అమ్మా, తమ్ముడు. రే, హలో రే.
నర్స్ సార్ సార్ మీరు రిలాక్స్ అవ్వండి, స్ట్రెయిన్ అమ్మా, అవ్వకూడదు. మా అమ్మ. సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్, నేను డాక్టర్ని పిలుస్తాను. మా అమ్మకేమైంది? మీ ఫ్రెండ్సే ఉన్నారు సార్. నేను అమ్మ సార్, ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నర్స్. శివ శివ, అమ్మ ఎక్కడ్రా? అమ్మ ఎక్కడా? ఓకే శివ జాగ్రత్త. నేను ఆఫ్ చేసింది. అవునా, కరెంట్ పోయింది అనుకున్నానే. వాటర్ క్యాన్ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా. తీసుకురమ్మని ఫోన్ చేశారమ్మా. నేను ఫోన్ చేయలేదే. వెంటనే కావాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చా. మేడం టాక్సీ. నేను బుక్ చేయలేదే. పిజ్జా. పిజ్జానా? మేడం మెడిసిన్స్. మేడం బిర్యానీ. అమ్మా వెజిటబుల్స్ అమ్మా. మేడం అంబులెన్స్. మేడం టాక్సీ. అంత టెన్షన్లో కూడా నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల కాపాడుకోగలిగా. నీకెన్నిసార్లు చెప్పాను మనకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దురా అని. ఇప్పుడు చూడు. వాడిప్పుడే కాన్షియస్లోకి వచ్చాడు, నువ్వు కొంచెం ఆగు. వినే, వాడికేమైంది? మా మీరంతా కొంచెం బయట ఉంటారా? వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. చూసారా, మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడో. ఆఫీస్ విషయం కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు. నువ్వురా, మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు. రా పదండి. వాడి గురించి ఏమైనా తెలిసిందా? పోలీసులు పట్టుకున్నారా? ఇప్పుడు దాకైతే ఇన్ఫర్మేషన్ లేచివా, నాకు తెలిసి వాడు చచ్చుంటాడు. లేదు, వాడు చనిపోయి ఉండడు. వాడు చావకూడదనే రిస్క్ లేని ప్లేస్లో షూట్ చేశాను. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. పోలీసులు ఏమన్నా నా గురించి? నువ్వు కాన్షియస్లోకి వస్తే ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారా? సిబిఐ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి నీ మీద పీకల దాకా ఉందిరా. మన ఐబీ చీఫ్ మాథ్యూస్ నాకే 300 సార్లు ఫోన్ చేశాడు రా. నువ్వు డిశ్చార్జ్ అయితే నీకు ఉందిరా. వినే, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా. నేను నన్ను షూట్ చేసిన బ్రిడ్జ్ కింద వాటర్ ఏ ఏరియాస్కి ఫ్లో అవుతుంది డీటెయిల్డ్ మ్యాప్ కావాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్తో కంప్యూటర్ కావాలి. అరే 4 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచావురా. ఒకవేళ వాడు బతుకున్నా నీకంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోరా. అయినా నేను చూడడానికి ఒకరు వచ్చారు, విజిటర్. వెళ్తాం పదరా. వెయిటింగ్ అక్కడ. బై బై బై. హాయ్, ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాట్స్. దెబ్బలు తగిలి పడుంటే హ్యాపీ, కంగ్రాట్స్. నువ్వు కాన్షియస్ స్టేట్ లోకి వచ్చినందుకు హ్యాపీ. బాడీలో రాడ్ గుచ్చుకున్నా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు, అందుకే కంగ్రాట్స్. యు నో ఐఎమ్ మెడికల్ స్టూడెంట్ రైట్? రిపోర్ట్స్ చూసావా? రిపోర్ట్స్ ఎందుకు చూడడం? నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు నిన్ను చూసుకుంది నేనే. నువ్వు చూసుకున్నావా? మరీ ఓవర్ చెక్కు. నాకు హెల్ప్ చేస్తావా? వెయిటింగ్. హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్తో కంప్యూటర్ కావాలి, వెరీ అర్జెంట్. బాడీలో రాడ్ గుచ్చుకున్నా నువ్వు ఇంకా కంట్రోల్ అవ్వవా? ఏం చేస్తున్నావు? జరుగు జరుగు జరుగు. మన లవ్ కి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. లవ్వా? యాక్చువల్లీ నేను లవ్ చేసే ఐడియాలో నిన్ను మీ అమ్మ ఏమన్నారు? ఏమంటుంది? ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత గొడవైంది, బ్రేకప్ అయింది అంటూ ఏదేదో చెప్తామని సీరియస్ గా తీసుకోలేదు. ఏంటన్నావు? ఊరికే చెప్పా, పడుకో. సార్, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. నా మీద యాక్షన్ తీసుకోండి. ఏ సెంటెన్స్ వేసినా ఓకే, బట్ గివ్ మీ 5 days. 5 days ఎందుకు? నేను ఆ బై రోడ్ని పట్టుకోవాలి. ఇంపాసిబుల్. నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను ఐబీ ఎంక్వైరీ చేయాలి. సార్, గివ్ మీ 2 days సార్.
2 రోజుల్లో అని పట్టుకుంటాను. దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అన్నా తీసుకోండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి. వాడు ఇంకా చాలా ప్లాన్ చేశాడు సార్. అవన్నీ మేము చూసుకుంటాం, పోలీసులు చూసుకుంటారు. డోంట్ వేస్ట్ అవర్ టైం. డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్ 1 minute. సార్, ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు. వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు. దాంట్లో 2 రోజులు వద్దు సార్, 2 hours ఇవ్వండి చాలు. ఇప్పుడు టైం 8. 10 లోపల అని పట్టుకుంటాను. 2 hours పట్టుకోగలడా? వాడి బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్. ఇచ్చి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 hours is yours. Catch him. థ్యాంక్ యూ సార్. వెయిట్, ఆ కబర్లో డివైస్ అన్ని ప్యాక్ చేయి. ఓకే. ఈ హాస్పిటల్ 11th floor లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనం అక్కడికి వెళ్దాం సార్. యా 11th floor వచ్చేస్తాం. హలో సార్. వాడు పడిపోయింది చాదర్ఘాట్ బ్రిడ్జ్. ఎక్కువ దూరం పరిగెత్తలేదు. దోపి గల్లీ, శంకర్ నగర్ కాలనీ, నింబోలియాట, మలక్పేట్, ఈ 4 ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్ వాడికంత సేఫ్ కాదు. అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి. వాడు ఏదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా. కరెక్ట్. బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసి ఉండేవాడు. కానీ బుల్లెట్ వూన్స్తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది. బ్లడ్ లాస్ కూడా. వాడికి ఇమీడియట్గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం. వాడు ఇప్పుడు అదే చేసుంటాడు. పోలీసులను యూజ్ చేయకూడదు. వాడు గురించి వెతకటం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు. ఇప్పుడు ఆడు ఉంటున్న చోటుకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు లేదా స్ట్రీట్లో ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు. పీపుల్ మీటర్. ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, ఈ టైంలో వరుదిని పరిణయం అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 18 లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు. వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు. వాడి పక్కింట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది. వాడి ఏరియాలో ఇప్పుడు సీరియల్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నాం. మధు, నువ్వు వెళ్ళా స్క్రీన్ ముందు ఉంచు. సూపర్. రే, నీ షర్ట్ ఇవ్వు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు వరుదిని పరిణయం సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. కరెక్ట్గా ఆన్సర్ చేసిన 40 మంది మహిళలకు 25,000 రూపాయలు విలువ చేసే పోతి సాముద్రిక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడుతుంది. మరో 20 మంది మహిళలకు Samsung 19-inch ఫ్లాట్ టీవీ బహుమతిగా ఇవ్వబడుతుంది. నౌ ఫర్ ద లక్కీ లేడీ, ద ఫస్ట్ ప్రైజ్
మారుతి స్విఫ్ట్ కార్ బహుమతిగా ఇవ్వబడుతుంది. వావ్! ఇంట్రెస్టెడ్ వ్యూవర్స్ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి, ఈ పోటీ మహిళలకు మాత్రమే. సో లేడీస్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మధు, ఛానల్ వాళ్ళు మనం వేసిన స్క్రోలింగ్ కట్ చేసి ఇలాంటి కాంపిటీషనే జరగట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నువ్వు డైరెక్ట్గా ఛానల్కి వెళ్ళు, వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయి. గో. ఓకే. శివ, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక్కో స్టేట్ నుంచి 5-6 కాలర్స్ ఉన్నారు. హలో హలో జీటీవీ, హలో హలో జీటీవీ, హలో జీటీవీ. సారీ వెయిట్. అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి. సార్, ఏవో ప్రశ్నలు అని చెప్పి 2 నిమిషాలు సీరియల్ కట్ చేశారు. పార్తూ వరుదినితో గొడవపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. కరెక్ట్, ఇదే మీ పోటీ. ఇప్పుడు పార్దు మీ ఏరియాలో, అంతెందుకు మీ స్ట్రీట్లోనే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు. అతను ఎక్కడున్నాడో కనిపెట్టమే ఈ పోటీ. ఫస్ట్ ప్రశ్నలే అన్నారు, ఇప్పుడు పోటీ అంటున్నారు. ప్రశ్నలా పోటీయా? సరిగ్గా చెప్పవయ్యా. రే, ఈవిడ ఎక్కువ మాట్లాడుతుంది, కాల్ కట్ చేయి. అందరూ జాగ్రత్తగా వినండి. మీ కాల్ మధ్యలో కట్ అయిందంటే అది మేమే కట్ చేసామని అర్థం. మళ్ళీ మేమే కాల్ చేస్తాం, రెడీగా ఉండండి. ఇప్పుడు పోటీ మొదలవబోతుంది. మరో 20 నిమిషాల్లో పోటీ పూర్తవుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. వింటున్నారా? వింటున్నాం. మీ స్ట్రీట్లో ఉన్న ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి 2 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, పార్దు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి ఏమైనా వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి మాత్రం వినపడేలా మెల్లిగా 2 బుల్లెట్లు తీసారా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? అంతే. ఫస్ట్ క్వశ్చన్, పార్దు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి ఏమైనా వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, మెల్లగా 2 బుల్లెట్లు తీసేశారా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడకుండా వచ్చేయండి. ఇది ఫస్ట్ రౌండ్, చాలా సింపుల్ రౌండ్. పాల్గొన్న వాళ్ళందరికీ సర్వ లక్షణాలతో కూడిన పట్టు, సాముద్రిక పట్టు. మీ స్ట్రీట్లో అడగటం పూర్తవగానే ఇదే నంబర్కి రీడైల్ చేయండి. ఇప్పుడు కట్ చేస్తున్నాం. శివ, ఏం చేస్తున్నావు? లేడీస్, జస్ట్ లేడీస్, ఇన్నోసెంట్ ఉమెన్. ఆడవాళ్ళతో ఎవరన్నా స్పై చేయిస్తారా? సార్, మన ఆడాల గురించి మీకు తెలీదు. మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే స్పై, వాళ్ళంతా పుట్టుకతోనే స్పై. ఇక్కడ మాట్లాడుతూనే వెనకున్నోడు వీపు చూస్తున్నాడా నడువు చూస్తున్నాడా అని తిరగకుండానే కనిపెట్టగలరు. మొగుడు ఎవరికన్నా వాట్సాప్ చేస్తే ఫోన్ చూడకుండానే వాడు మొహం చూసి అది ఒఫీషియలా అన్అఫీషియల్ అని చెప్పేస్తారు. యాంటెనా, రేడార్, సెన్సార్ అన్నీ వాళ్ళ కళ్ళలోనే ఉంటాయి. వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళకి ఏం ప్రమాదం రాదు, భయపడకండి. పార్తు ఇక్కడికి వచ్చాడా? 2 బుల్లెట్లు తీసేశారా? ఏ పార్దు? అలాంటి వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఏమడుగుతున్నారో అర్థం కాలే. తెలీదమ్మా. ఏంటి న్యూసెన్స్? పార్దు అని ఎవరు లేరే? ఏ పార్దు? ఇక్కడ లాంటి వాళ్ళు ఎవరు లేరు. బుల్లెట్లే అంటే ఏం అర్థం కావట్లేదు. నీకేమైనా పిచ్చా? శివ, ఆల్మోస్ట్ అన్ని కాల్స్ వచ్చాయి. హలో హలో, చెప్పండి. అడిగాను సార్. ఏమన్నారు? పిచ్చా అని అడుగుతున్నారు సార్. చీర ఎప్పుడిస్తారు? కొడ్డానికి వస్తున్నారు సార్. పార్దు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. సైలెన్స్. ఇప్పుడు మీరు అడిగిన ఇళ్లలో పార్దు అని ఎవరు లేరే? ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. తిట్టటం, ఏం బుల్లెట్లు, ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి సమాధానాలు కాకుండా మీలో ఎవరికైనా వేరే సమాధానం చెప్పారా? ఏ ఇంట్లో వాళ్ళైనా? హలో, చెప్పండమ్మా. నా పేరు వనజాక్షి అండి. చెప్పండి. మా ఇంటికి 10 ఇళ్ళ అవతల ఓ ఇంటికెళ్ళి మీరు చెప్పినట్టే అడిగానండి. వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను అలా అడగగానే షాక్ అయ్యి, నీకెలా తెలుసు, ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో అన్నారండి. వినే, మిగతా కాల్స్ మ్యూట్ చేయి, వాళ్ళకి వినపడకూడదు. ఇంటి నంబర్ చెప్పగలరా? మా ఇంటి నంబరా అండి? కాదు, వాళ్ళ ఇంటి నంబర్. వాళ్ళది 21 అండి. కాంపౌండర్ సురేష్ ఇల్లు. సార్, నాకు పట్టు చీర టీవీయా? టీవీనేమా? మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫోన్ చేస్తాం. అలాగే సార్. రే, ఇక్కడున్న డివైస్లను తీసుకెళ్లి కింద ఉన్న అంబులెన్స్ వచ్చి మనం వెంటనే బయలుదేరాలి. ఆ ఇంట్లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. 4 రోజులుగా అందరు మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, లాస్ట్ 4 డేస్లో ఏదీ లాగిన్ అవ్వలేదు. ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉండే సురేష్ 46-year-old ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్. 1 సెకండ్. ఇప్పుడు శాటిలైట్ థెర్మోగ్రఫీలో ఇంటిని చూద్దాం.
పైన 5, కింద 5, ఒకే ఫ్యామిలీని వేరువేరుగా పెట్టాడు. పాము ఇక్కడే ఉంది సార్. వినే, వాడున్న స్ట్రీట్లో ఎంతమంది కాల్ చేశారు? లక్కీలీ 7 కాలర్స్. అది చాలు, వాళ్ళకి మాత్రమే కాల్ చేయండి. మీ పేర్లు చెప్పండి అమ్మా. సుమతి మోహన్, అద్దంకి వనజాక్షి, అఖిల మెట్టపల్లి, పద్మ, సంధ్యా కృష్ణమూర్తి, ఫాతిమా, కోమల సార్. శివ, కోమల వాడున్న పక్కింట్లోనే ఉంది. గుడ్. ఇప్పుడు మీ అందరికి వేరు ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. పద్మ, మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ 4వ ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గర నుంచి. ఓకే సార్. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 2 టీంలు రెడీగా ఉండమన్నట్టు. మనకి ఎప్పుడైనా అవసరం పడచ్చు, మనం స్పాట్కి వెళ్దాం. హలో సంధ్య. సార్ చెప్పండి సార్. మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ 5 ఏళ్ళ తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీ బండి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తున్నాను సార్. అమ్మా నేను రానా? నువ్వు ఆగవే. ఇది వెళ్ళేది ఎవరికి తెలియకూడదు. ఓకే లేడీస్, ఇప్పుడు దాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను. ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను. అందరికీ వినిపిస్తుంది కదా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. గుడ్. ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే ప్లేసులో ఉన్నారు. ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక పోలీస్ ఆపరేషన్. పోలీస్ ఆపరేషన్? మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఈ ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం. పోలీసులు వాళ్ళని కాపాడగలరు, కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు. ఏమంటారు? ఏంది సార్, పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఇరికిచ్చారు. సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్. అంటే టీవీ, కారు, పట్టుచీర అన్ని అబద్ధమేనా సార్? రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో మీదే హెడ్లైన్ న్యూస్. భయం వేస్తుంది సార్. మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా? మిస్సెస్ సంధ్య కృష్ణమూర్తి సార్. మీ స్కూల్ డేస్లో మీరు ఒక ఎన్సీసీ లీడర్. మీకెలా తెలుసు సార్? మీ ఫేస్బుక్లో ఒక పాత ఫోటో ఉంది. మీకు ధైర్యం లేదా? ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను రెడీ. నేను ఎన్సీసీ స్టూడెంట్నే కాదు సార్, రాయలసీమ బిడ్డను కూడా. సార్ నేను కూడా రెడీ సార్. ఇక్కడ తెలంగాణ బిడ్డని ఏం చేయాలో చెప్పుర్రి. హలో, పోస్తా కూతురు ఇక్కడ. నేను కూడా రెడీ. మే హైదరాబాద్ కి మే బి తయారు. నేను రెడీ. నేను రెడీ సార్. గుడ్. మిస్సెస్ కోమ్లా, మీది ఇంటి పక్కిలే కదా? అవును సార్. నేను చెప్పినట్టు చేయండి. ఓకే సార్. మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా? ఉంది సార్.
ఓకే కదా? ఏం ఓకే? 2 hours అన్నావు, 2 hours 40 minutes అయింది. సార్ మన రాకెటే సార్ పంపుతున్నాం యాక్యురేట్గా చేయడానికి. ఇదే చాలా ఎక్కువ సార్. వాట్ ఎవర్, రేపు నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీరిద్దరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్. కానీ దీంట్లో ఒక మెలిక ఉంది, దగ్గరని చెప్తా. 6 నెలలుగా ఐబీలో ఇలా ఎందుకు చేసావని నా మీద యాక్షన్ తీసుకుంటే 6 నెలలుగా ఇంత జరుగుతున్నా మీరెందుకు కనిపెట్టలేకపోయారు అని మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది. సార్ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చే టైం. భక్తవత్సలం సార్ మీకు ఈక్వల్ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు మీ మీద ఎంక్వైరీ చేస్తే ప్రమోషన్ ఆయనకి వెళ్ళిపోద్ది. ప్రమోషన్ రాకుండా రిటైర్ అయితే పెన్షను తగ్గుద్ది. మొత్తం లైఫ్ టైంలో 1,40,36,1,40,36,000 మీకు లాస్. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవడం వల్ల. కరెక్ట్ సార్, వాట్ ఈ సేయింగ్ ఇస్ కరెక్ట్. రే సార్ ఆలోచించుకుంటున్నారు, నువ్వు బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. దీనికి ఒక మార్గం ఉంది సార్. ఇదంతా మీ ఆపరేషన్, మీ ప్లాన్ అని చెప్పండి. 6 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గింది. ఆ వాట్సాప్ వీడియో ఆ ఊరికి వెళ్ళింది, వాడి తమ్ముని చంపింది, ఇప్పుడు వీని పట్టుకుంది. ఇదంతా మీ సీక్రెట్ మిషన్. మీ ఆర్డర్ ప్రకారం నేను చేశాను. మీకు డబుల్ ప్రమోషన్. అన్ని మ్యాగజైన్లో మీ గురించి ఆర్టికల్స్, టీవీలో స్కూప్ న్యూస్, August 15th మెడల్. ఇది సీక్రెట్ మిషన్ అని చెప్పండి. ప్రజల కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పండి. ఇంకేం చెప్పకూడదు. అండర్స్టాండ్? ఇప్పుడు ఆయన నీకు ఎస్ సార్ అనాలా? ఏ అతనితో నువ్వు అలా మాట్లాడుకో. ఓకే, వీడు మామూలుడు కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావయ్యా? హే, కొత్త కార్ సూపర్ ఉంది కదా. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? కొత్త కార్, కొత్త డ్రెస్, పక్కనే ఒక అమ్మాయి, ఇవన్నీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు. కరెక్టా? వావ్. చాలి, నా పేరు నీకు తెలుసు, నేనేం పని చేస్తున్నాను, నువ్వు నాకు ఎలా తెలుసు, నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను, ఇవన్నీ నీకు తెలియదు కదా? తెలీదు. సరే, నేను ఇప్పుడు ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నాతోనే ఉండు. ఒక్కొక్కటిగా అన్నీ నీకే తెలిసిపోతాయి. ఓకే? ఓకే. తను మార్టిన్. కమ్. కమింగ్, దే వెయిటింగ్ ఫర్ యూ. కమ్. చెప్పాను కదా. యా హర్డ్ అబౌట్ హిమ్. హలో సార్. ఏమయ్యా, పబ్లిక్ ఫోన్ కాల్స్ 6 నెలలుగా చాటుగా వింటున్నావంట. వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేది వింటాం తప్పు కదా? అది ఆఫీస్లో బోర్ కొడుతుంటే ఖాళీగా ఉన్నానని. అంటే నేను ఫోన్లో మాట్లాడినంత వీడు వినేశాడా? సరే, వాడు నిన్ను 1 o'clock కల్లా ఇక్కడ ఉండమన్నాడు. 1:20 అయింది సార్. 1 అని ఫోన్లో చెప్పొచ్చుగా. వాడి దగ్గరే ఉన్న వాచ్ ఉందా? ఇప్పుడే 1 అయిందని చెప్పు. బాగున్నారా? ఇది రిలీజ్ చేయవా? నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. చెప్పు, అది ఏ హాస్పిటల్, వాడి పేరేంటి?
నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటెని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యని ఎత్తుకెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగలగొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగలగొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించిందెవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి. దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. చావబోయే 1000 మంది గురించి వాళ్ళకి బాధ లేదు. వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ 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 30 అడుగుల బండ, 6 అడుగుల మనుషుల్ని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. 1 o'clock నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకో.
సమాచారం ప్రకారం ఈ మధ్యే పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన 6 పోలీసుల్ని హతమార్చాడు. మాకొచ్చిన సమాచారం ప్రకారం భైరవుడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ ను నియమించింది. జనాలు భయంతో ఉన్నారు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే బైరోడ్ని పట్టుకోగలం. ఇప్పటిదాకా బ్లాక్కో పోలీసులు ఉంటారు, ఇక నుంచి ఫ్లోర్కో పోలీసు ఉంటారు. సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. రికార్డ్ మోడ్లో పెట్టి వెళ్ళిపోకూడదు సార్. రికార్డ్ అయ్యేది లైవ్ లో వాచ్ చేయాలి. ఓకే సార్. ఎవరి మీద డౌట్ వస్తే ఇమీడియట్ గా ఫ్లోర్ పోలీస్ కి వాకీలో ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర చాలా హడావుడిగా ఉంది రజని. అవుట్ పేషెంట్స్ తగ్గిపోయారు. చాలా ఎమర్జెన్సీ ఉన్న కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. హాస్పిటల్లో ఏదో జరగబోతుందని తెలియటం వల్ల ప్రతి క్షణం జనాలు భయంతో ఉన్నారు. ఈ సంఘటన జరగకముందే పోలీసులకు అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని సిటీలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిటీ కమిషనర్ కుమార్ గణపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో హలో, హాయ్. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న అమ్మాయి కదా, కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేదు. ఇప్పుడేంటి, నీ ఫ్రెండ్ ఇంటికి ఉంది, ఇది తప్ప ఇంకేం తెలీదా నీకు? నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఈరోజు ఒక హాస్పిటల్కి హౌస్ సర్జన్ గా వెళ్ళాను. అక్కడ ఒక కాంపౌండర్ ఎవరినో బతిమాలతో ఏడుస్తున్నాడు. డౌట్ వచ్చి ఫాలో చేశాను. అతను అచ్చం భైరవుడి లాగే ఉన్నాడు. అది చెప్పడానికి నీకు కాల్ చేశాను, కానీ నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడా. అది ఏ హాస్పిటల్? వినయ్, నువ్వు ఎక్కడున్నావు? నాతో మాట్లాడుకు. నేనేమైపోతే నీకెందుకు? ఏ హాస్పిటల్ హౌస్ సర్జన్ గా వెళ్ళావు? వాడి పేరేంటి? లైఫ్ కేర్ హాస్పిటల్, జనరల్ వార్డ్ కాంపౌండర్ రామచంద్ర. హలో సార్. శివ, ఏమైంది? అది ఏ హాస్పిటల్ తెలిసింది సార్. బైరోడ్ ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇంకో గంటలో పట్టుకుంటాను. ఏ హాస్పిటల్? సార్ కొంచెం వెయిట్ చేయండి సార్. విషయం స్ప్రెడ్ అయిందంటే హాస్పిటల్ పానిక్ అయ్యి వాడు అనుకుంది జరుగుద్ది. ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. హలో హలో, మీ అబ్బాయి ఎక్కడా నాకు తెలుసు. మా అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. అయితే వెళ్ళు. సార్ మీరు పోలీసా? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? చెప్పండి సార్ ప్లీజ్. మీ అబ్బాయిని కాపాడే బాధ్యత నాది. ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పు. ఎంతమందిని చంపుతున్నారు? ఎలా చంపుతున్నారు? భైరవుడు ఎక్కడా? సార్ చెప్పు. ఎంతమందిని? అందరినీ సార్. అందరినా?
చూపించగలవా? చూపిస్తాం సార్. రా. వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. త్వరగా 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 వెళ్ళండి, వెళ్ళండి. గో. లిఫ్ట్ ఎవరు యూజ్ చేయకండి. పిల్లలు జాగ్రత్త. త్వరగా కిందికి వెళ్ళండి.
ఓకే సార్ ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం లేదు అనడానికి భైరవుణ్ణి ఉదాహరణగా చెప్పచ్చా? మనుషుల్లో మానవత్వం ఉంది. ఇదే హాస్పిటల్లో ఇంతకు ముందే నాతో కలిసి చాలామంది ప్రాణాలు కాపాడారు. కానీ ఏ భూకంపం తుఫాను లాంటి పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు. మనం చూసేదల్లా సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్, టీవీ స్క్రీన్. ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది. మిగతా టైం అంతా లైక్ చేయటం, షేర్ చేయటంతోనే సరిపోతుంది. మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి, మీ ప్రేమను షేర్ చేయండి. భైరవుడిలో ఉన్న శాడిజం మనలో కూడా ఉంది. వాడికి 15%, మనకి 4%. అదొక భర్త భార్య మీద, పిల్లల మీద చూపిస్తాడు. ఒక యజమాని తన కింద పనిచేసే వాళ్ళ మీద చూపిస్తాడు. అధికారులు ప్రజల మీద చూపిస్తారు. భైరవుణ్ణి చంపటంతో మనం ఒక రోగిని మాత్రమే చంపాం, రోగాన్ని చంపలేదు. ఆ రోగం మనలో కూడా ఉంది, దాన్ని పెరగనివ్వకూడదు. పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం.